వేదాంతవాక్యేషు సదా రమంతః వేదాంతవాక్యేషు సదా రమంతః భిక్షాన్నమాత్రేణ చ తుష్టిమంతః అశోకవంతః కరుణైకవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓ శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. తెలుసుకోవడానికి ఈ ప్రపంచంలో రెండే రెండు ఉన్నాయి. ఎన్నో ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉండిన ఎన్నిటికో సంబంధించినటువంటి జ్ఞానం మనకు కలుగుతూ ఉంది అని మనం అభిప్రాయపడుతూ ఉండిన వాస్తవానికి తెలుసుకోవలసినవి తెలియదగినవి ఏమన్నా ఉంటే అవి కేవలం రెండే. ఒకటి నువ్వు, రెండు నీకన్నా అన్యంగా ఉన్నవి. అంతే. ఒకటి నీవు అంటే నీకు సంబంధించిన జ్ఞానం కలగాలి. నీకన్నా అన్యంగా వేరుగా ఏవైతే ఉన్నావో అంటే నీవు కానివి. ఒకటి నీవు, రెండవది నీవు కానివి. అంతే, ఇంకేం లేదు. ఈ రెండే తెలుసుకోవాలి జీవితంలో. మొదటిది నీవు ఒక్కడవే. రెండవది నీవు కానివి అనేకం, అసంఖ్యాకం, అనంతంగా కనపడుతూ ఉన్నాయి, లెక్కకు అందడం లేదు. కాబట్టి నీవైతే ఒక్కడవే, నీవు కానివి అనేకం ఈ ప్రపంచంలో తెలుస్తూ ఉన్నాయి. అవి వస్తువులు కావచ్చు, విషయాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఒక్కడివైనటువంటి నీవు అనేకమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి వాటి చేత బాధింపబడుతూ ఉన్నావు, పీడింపబడుతూ ఉన్నావు.
ఊపిరి సలపనంతగా దుఃఖపడుతూ ఉన్నావు. ఎందుకని అంటున్నానంటే, నిన్నుగా నువ్వు పెట్టుకోవాలని ఎప్పుడు అనుకో, నిన్ను నువ్వు బాధించుకోవాలని ఎప్పుడు అభిప్రాయపడ్డావు. కానీ బాధ అనేది జీవితంలో ఎప్పుడైతే నీకు కలుగుతూ ఉందో, దుఃఖము అనేది ఎప్పుడైతే నీకు ప్రాప్తిస్తూ ఉందో, నేను అస్వస్థతతో ఉన్నానని నువ్వు ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నావో, నేను ఆవేదనతో ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నావో, నిన్ను నీవు ఆవేదనకు గురి చేసుకోవో, అలా గురి చేసేది ఏదో అది నీవు కానిదై ఉండాలి. అంతే, సింపుల్ లాజిక్. కాబట్టి ఒక్కడవే నీవు, నిన్ను అనేకం బాధ పెడుతూ ఉన్నాయి. ఏవైతే నిన్ను బాధ పెడుతూ ఉన్నావో అవి నీవు కానివి. నీవు కానివి ఏవో అవి నిన్ను బాధ పెడుతూ ఉన్నాయి. అవి ఏవైనా కావచ్చు. ఇదే దుఃఖం జీవితంలో. ఇలా బాధపడడమే దుఃఖం, ఇలా పీడింపబడమే దుఃఖం. నీవు కానివి ఏవైనా నిన్ను దుఃఖపెట్టేవే, ఏవైనా దుఃఖపెట్టేవే. ఎవరైనా కష్టపెట్టేవాళ్ళే ఈ ప్రపంచంలో. అండర్స్టాండ్? ఎందుకని? ఏవైనా అన్నప్పుడు నీకన్నా అన్యమైనవి, ఎవరైనా అన్నప్పుడు నీవు కానివాళ్ళు, వీళ్ళే దుఃఖానికి కారణం అవుతూ ఉన్నారు ఇటు చూచినా కూడా. కనుక ఏవైనా దుఃఖపెట్టచ్చు. అవి ఏమిటి స్వామి? ఏవైనా కావచ్చు. అది అనారోగ్యం కావచ్చు, మృత్యువు కావచ్చు, దారిద్ర్యం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు, దోమలు కావచ్చు, చలి కావచ్చు. ఇవన్నీ కూడా నీకన్నా అన్యంగా ఉన్నవే, నీవు కానివే. నీవు కానివే నిన్ను బాధ పెడుతూ ఉన్నాయి. అట్లాగే ఏవైనా నిన్ను దుఃఖపెట్టేవే, ఎవరైనా నిన్ను కష్టపెట్టేవాళ్ళే. ప్లీజ్ అండర్స్టాండ్ హార్డ్ ట్రూత్. ఎవరైనా ఒకరి వల్ల ఒకరికి సుఖం వచ్చేదే లేదు ఈ ప్రపంచం. రావడం అంటూ జరిగితే దుఃఖం రావాల్సిందే, కానీ సహేతుకంగా చెప్తున్నా, ఒకరి వల్ల ఒకరికి మాత్రం సుఖం రాదు. అది ఎక్కడి నుంచి వస్తుందో సుఖం తర్వాత చూస్తాం. అదే కౌపిన పంచకం. కనుక ఏవైనా కష్టపెట్టేవే, ఎవరైనా దుఃఖ పెట్టేవాళ్ళే. ఆ కష్టపెట్టేవాళ్ళు ఎవరో, వాళ్ళు ఎవరైనా కావచ్చు. శత్రువులే కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, మనల్ని కన్నవాళ్ళు కావచ్చు, మనం కన్నవాళ్ళు కావచ్చు, లేదా మనతో కలిసి పుట్టిన వాళ్ళు కావచ్చు. ఎవరైనా కావచ్చు. కానీ ఇలాంటి వాళ్ళ వల్లనే, ఇలాంటి విషయాల వల్లనే, నీకన్నా వేరుగా ఉన్న వాటి వల్లనే, నీవు కాని వాటి వల్లనే, నీవు కాని వాళ్ళ వల్లనే నువ్వు దుఃఖపడుతున్నావు ఈ ప్రపంచంలో. ప్లీజ్, ఇది దుఃఖం. దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది కదూ, ఇది బంధం. ఒక మాటలో చెప్పాలంటే సంసారం. అంతే. దుఃఖాన్ని కలిగించేది ఏదైనా సంసారమే. ఒకవేళ భార్యాపిల్లలతో ఉండి కూడా దుఃఖం లేకుండా ఎవరైనా ఉండగలిగితే ఒక జనకుడులాగా, ప్లీజ్, అది సంసారం కాదు, అది నివృత్తి రాగస్య గృహం తపోవనం. అది కనుక ఎక్కడైతే దుఃఖం ఉందో అక్కడే మనం బంధాన్ని చూస్తున్నాం. దుఃఖాన్ని కలిగించేది ఏదైనా బంధమే. బంధం ఎక్కడైతే ఉందో అది సంసారం. సింపుల్, అది సంసారం. మరి సంసారం ఏమిటి? సంసారంలో ఏమున్నాయి? ఇప్పుడే అర్థం చేసుకున్నాం. ఏదైతే బంధాన్ని కలిగిస్తూ ఉందో అది సంసారం. సంసారంలో ఏమున్నాయి స్వామీజీ? ఏమున్నాయి? సుఖ దుఃఖాలు. సుఖ దుఃఖాలు ఉన్నాయి, అంతకన్నా ఇంకేం లేదు. కాబట్టి ఎవరి సంసారంలో అయినా ఈ రెంటికన్నా మించి ఇంకేం కనిపించడం లేదు. మనం చేసే కర్మలు వేరుగా ఉండొచ్చు, కార్యాలు వేరుగా ఉండొచ్చు. వాటి ఫలితాలు వచ్చినప్పుడు అవి సుఖంగానే ఉంటాయి, దుఃఖంగానే ఉంటాయి. సంసారం ఎలాగో అర్థం కాదు. ఎందుకని? సుఖ దుఃఖాలు కూడా అర్థం కావడం లేదు. ఎందుకనంటే ఈ సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడాను ఒక విధంగా ఉండవు, ఒక విధంగా తెలిసిరావు, అర్థం కావు. ఇది సుఖము అని లేబులేసి చెప్పలేం, ఇది దుఃఖము అని చెప్పలేం. ఒకరికి ఒక సుఖంగా ఉండేది మరొకరికి దుఃఖంగా ఉంది ఈ ప్రపంచంలో.
ఒకే వ్యక్తికి ఒక కాలంలో సుఖంగా ఉండేది మరొక కాలంలో